హలో హాయ్ గాయ్స్, నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇప్పుడు వర్కౌట్ కాబోతుందండి. అదేంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ గారు ఒకే సినిమాలో యాక్ట్ చేయబోతున్నారంట. అది కూడా బోయపాటి గారి డైరెక్షన్ లో. అయితే బోయపాటి గారు ప్రెజెంట్ చేస్తున్న అఖండ 2 సినిమాలో కాదు, కానీ దాని తర్వాత మళ్ళీ బాలయ్య గారితో ఇంకో మూవీ చేయబోతున్నారు కదా. అందులో బాలకృష్ణ గారితో డ్యూయల్ రోల్ చేయాల్సి ఉందంట. కాకపోతే ఈసారి బాలకృష్ణ గారితో డ్యూయల్ రోల్ కాకుండా ఆ రెండో పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోబోతున్నారంట. అయితే ఆ మూవీలో బాలయ్య అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నదమ్ములుగా కాకుండా తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. ఇంతవరకు వీళ్ళిద్దరూ కలిసి నటించిందే లేదండి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది. అందుకే ఆ వివరాలు గాని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా ఆ వీడియో చేసి పెడతానండి. సరేనా? సరే, ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే బోయపాటి గారు ఎన్టీఆర్ అండ్ బాలయ్య గారితో మూవీ చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారండి. కానీ ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఇన్నేళ్లుగా ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. బట్ ఈసారి మాత్రం వాళ్ళిద్దరితో ఎలాగైనా తప్పకుండా మూవీ చేయాలని గిరిగీసుకుని కూర్చున్నారంట బోయపాటి. ఇప్పటికైతే బాలయ్య గారు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారండి. కానీ ఎన్టీఆర్ గారు ఇంకా ఓకే చెప్పాల్సి ఉందండి ఈ మూవీ కోసం. ఎందుకంటే ప్రెజెంట్ ఆయన చేతిలో 4 నుంచి 5 సినిమాల వరకు ఉన్నాయి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ మూవీకి డేట్ సెట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతోంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ గారి పాత్ర కోసం కావాల్సిన డేట్స్ కేవలం 40 రోజులే. అందుకే ఎలాగైనా ఆ టైం ని ఏర్పాటు చేసుకుని ఈ మూవీని తప్పకుండా చేస్తానని బోయపాటి గారికి మాట ఇచ్చారంట ఎన్టీఆర్. ఆయన మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారని ఇండస్ట్రీలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈ మూవీ తప్పకుండా ఉండబోతుందని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇంకో పక్క బాలయ్య గారికి కూడా బాగా ఈ కథ నచ్చడంతో ఆయన కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారండి ఈ మూవీ చేయడానికి. మరి వీరిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో యాక్ట్ చేస్తున్నారంటే ఆ సందడి మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. మరి అలాంటి సాహసం బోయపాటి గారు చేస్తున్నారంటే ఆయన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయినా బోయపాటి గారి ఓరమాస్ టేకింగ్ కి బాలయ్య అండ్ ఎన్టీఆర్ గారి స్టార్డమ్స్ తోడైతే ఆ మూవీపై హైప్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. చూసారా, నార్మల్ గా మనం మాట్లాడుకుంటేనే ఈ రేంజ్ లో ఉందంటే వీళ్ళిద్దరిని టీచ్ చేస్తూ మూవీని తీయడం అనేది ఎంత కష్టమో అర్థమైపోతుంది. అందుకే ఈ కాంబినేషన్ ని వర్కౌట్ చేసిన బోయపాటి గారిని ఇంతలా మెచ్చుకునేది ఫ్యాన్స్ అయినా మనమైనా సరే. మరి వీరిద్దరు కాంబినేషన్ లో మూవీ వస్తోందంటే ఆ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు అలా చేస్తే మాకు కొంచెం యూజ్ అవుతుందండి. సరేనా? సరే, మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.